రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ శంకర్ గురించి మనకు తెలిసిందే. ఆయన ఒక్క సినిమా తీస్తున్నాడంటే అది ఖచ్చితంగా భారీ బడ్జెట్తో సూపర్ స్టార్ లాంటి యాక్టర్స్ని పెట్టి తీస్తారు. శంకర్ సినిమా అంటే ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్. అలాంటి శంకర్ దర్శకత్వంలో ఏ తెలుగు హీరోకైనా అతనితో ఒక్కసారైనా ఖచ్చితంగా వర్క్ చేయాలని ఉంటుంది. అయితే ఈ ఛాన్స్ ఇటీవలే రామ్ చరణ్కి దక్కింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించబోతుందని, ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. వీరిద్దరి జంటగా ఇది రెండవ సినిమా కాబోతుంది. మొదటి సినిమా వినయ విధేయ రామ అంతగా హిట్ అవ్వకపోయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో తెరకెక్కుతోంది. దీనికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్ కానీ, లిరికల్ సాంగ్స్ కానీ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నాయి. ఇటీవలే గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతుండగా దిల్ రాజు గారు ఇలా అన్నారు. శంకర్ గారు తమిళ డైరెక్టరే అయినా తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దిల్ రాజు గారు తెలుగులో, హిందీలో తీశారు మరియు ఇటీవల తమిళంలో వారిసు అని విజయ్తో తీశాను కాబట్టి ఐఎమ్ ఆల్సో ఎ పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్. శంకర్ గారు ఇంతకు ముందు తీసిన కమర్షియల్ ఫిలిం లాగే విత్ నో ఎక్స్పెరిమెంట్స్. విఎఫ్ఎక్స్కి ముందు తీసిన సినిమాలు ఎలా అయితే ఉన్నాయో, ఒక ఇండియన్ కావచ్చు, ఒక మొదల్వన్ కావచ్చు, ఒక జెంటిల్మన్ కావచ్చు, ఇలాంటి సినిమాలు సోషల్ పాయింట్ చెప్పే కథలు. అలాంటి కథే మా గేమ్ చేంజర్ అని చెప్పుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా నిర్ధారించలేరు, కానీ సోర్సెస్ ప్రకారం డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.